నా పేరు లక్షిత. సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. ముందుగా నేను డాన్స్ ప్రోగ్రామ్ చేశాను. డాన్స్ ప్రోగ్రామ్కి ఎలా మేకప్ వేసుకుంటా, ఎలా రెడీ అవుతారో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా పాప తన డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం రెడీ అవుతుంది. తను 2 years నుంచి డ్యాన్స్ నేర్చుకుంటుంది, కూచిపూడి డ్యాన్స్. సో ఈరోజు తనకి ప్రోగ్రామ్ ఉందన్నమాట, దానికోసం అని రెడీ అవుతుంది. ఇక్కడ నేను తనకి జడేస్తున్నాను. టైట్గా వేయాలి, ఎందుకంటే మళ్ళీ అది లూజ్ అయిపోతుంది. వాళ్ళు డ్యాన్స్ చేసేప్పటికి మేకప్ వేసుకొని ఆల్రెడీ 2 to 3 hours వెయిట్ చేయాలి పిల్లలు. సో చాలా కష్టంగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ఈజీ అని, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు త్వరలో చూపిస్తాను. సో మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చూడకుండా ఉంటే ఒకసారి చూసేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే తనకి జుట్టు వేసేసి వెనకాల ఫ్లవర్స్ అనేది అటాచ్ చేసేసాను. సో చేతులకి పారాని కూడా పెట్టేశాను. పారాని అంటే నైటే తనకి మెహందీ పెట్టేశాను. మళ్ళీ పారాని అంటే ఫేస్కి అంతా స్ప్రెడ్ అవుతుంది, స్వెట్ వస్తుంది. అది తుడుచుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళది హ్యాండ్స్ అనేది ఫేస్ పైకి వెళ్ళి స్ప్రెడ్ అయిపోతుందని నైటే మెహందీ పెట్టేశాను. పారానిలాగా చేతులకి, కాళ్ళకి రెండింటికి పెట్టేశాను. చూడండి ఒకసారి ఎలా చూపిస్తుందో, ఎంత హ్యాపీయో ప్రోగ్రామ్ అంటే. తనకి పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఇష్టము ప్రోగ్రామ్స్లలో. సో ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా మేము డ్యాన్స్ స్టూడియోకి వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకోవడానికి, కాస్ట్యూమ్ వేసుకోవడానికి రండి చూపిస్తాను. సో ఇక్కడైతే కాస్ట్యూమ్ డ్రెస్ వేసేసుకుంది. సో వాళ్ళ మేడం వాళ్ళే డ్రెస్ ఇచ్చారు స్టూడియోలో. సో మేకప్ అయితే డ్రెస్ అయితే వేసేసుకుంది. సో నెక్స్ట్ మేకప్ ఒకటి పెండింగ్ ఉంది. ఒక్కసారి ఈ డ్రెస్ వేసేసుకున్నామంటే మళ్ళీ వీళ్ళకి వాష్రూమ్ వచ్చినా ఏది వచ్చినా చాలా ఇబ్బంది ఓపెన్ చేయడానికి. సో వీళ్ళు ఈ డ్రెస్ వేసుకొని చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మేకప్ వేసుకుంటుంది. సో మేకప్కి కూడా చాలా టైం పడుతుంది. మినిమం ఒక 10 to 20 minutes పడుతుంది మేకప్ వేసుకోవడానికి. సో కదలొద్దు, అలానే కూర్చోవాలి, అలానే ఎక్కడ కదలకుండా, కొంచెం కదిలినా మేకప్ అంతా చెడిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, గీతలు పడతాయి. సో అవన్నీ చాలా ఉంటాయి. మనం అనుకుంటాం మేకప్ వేసుకొని మేకప్ వేసుకొని చాలా అందంగా ఉంటారు అనుకుంటాం, కానీ దాని వెనకాల ఉండే కష్టం చాలా ఉంటుంది. సో ఇక్కడైతే వీళ్ళు మేకప్ వేస్తున్నారు. వెనకాల పిల్లలు కూడా, వాళ్ళు కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మేకప్కి రెడీగా ఉన్నారు నెక్స్ట్ తిన తర్వాత అని. సో చూడండి ఎలా మేకప్ వేస్తున్నారో మేకప్ పర్సన్. సో అలా బ్లష్ చేయడము, నోస్ పైన ఇలా హైలైట్ చేయడము, ఐబ్రోస్ వేయడము, లిప్స్టిక్ పెట్టడము, సో ఇవన్నీ వేస్తున్నారు. సో దీనికంటే ఒక్క దగ్గర కూర్చోదు, కదులుతూ ఉంటుంది. సో వాళ్ళేమో కదలొద్దమ్మా అని అంటుంటారు. సో కదిలితే అదని స్ప్రెడ్ అయిపోతుంది, మళ్ళీ బ్లాక్ కానీ పింక్ కానీ స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ అది క్లీన్ చేయడానికి రబ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా గలీజ్గా అనిపిస్తుందని సో కదలకుండా కూర్చోవాలి. అలానే కొంచెం కదిలినా మొత్తం ఇంకా ఫ్లాప్ అయిపోతుంది మేకప్ అంతా. సో ఇక్కడ మేకప్ అయితే వేస్తున్నారు మేకప్ పర్సన్. ఐబ్రోస్ వేస్తున్నారు, ఐ ల్యాషెస్ పెడుతున్నారు, సో హైలైట్ చేస్తున్నారు ఐబ్రోస్ దగ్గర. సో ఇక్కడ మా వెనకాలేమో చిన్న పాప ఆడుకుంటుంది వేరే వాళ్ళతోని. సో ఇందాక నేను అదే చెప్పాను కదా, మనకి షర్ట్ ఎందుకు వేసుకోమన్నానంటే, సో మనకి షర్ట్ వేసుకుంటే ఈ బటన్స్ ఇవి ఈజీగా తీయడానికి వస్తుంది. అదే మనం ఇట్లా టీషర్ట్ కానీ వేసుకున్నప్పుడు మనకు మేకప్ వేస్తే మేకప్ పోతుంది. అలా జడ వేసుకుంటాం కదా, అది మొత్తం లూజ్ అయిపోయి ఇలా హెయిర్స్ బయటికి రావడం జరుగుతుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా బటన్స్ ఉన్న షర్టే వేసుకోవాలి, ఈజీగా రిమూవబుల్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇంకా మేకప్ అనేది జరుగుతుంది. చెప్పాను కదా, మేకప్కి ఆల్రెడీ 10 to 20 minutes, పక్కా 20 minutes అయితే ఖచ్చితంగా అవుతుంది మేకప్ వేయడానికి. సో ఇలా కళ్ళలో వాటర్ వస్తున్నాయి మేము చెప్పేసి, ఏడవద్దు వాటర్ వస్తున్నాయి అని మేము తనకు చెప్తున్నాము. సో కొంచెం వాటర్ బయటకు వచ్చేసి ఆ బ్లాక్నెస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకే జాగ్రత్తగా వేస్తున్నారు వాళ్ళు కూడా. సో పాపం పిల్లలు కూడా చాలాసేపు ఆ మేకప్ వేసుకొని అలానే కూర్చోవాలి, డ్రెస్ వేసుకొని కూర్చోవాలి. సో ఒక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. సో మా పాప వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కమెంట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ని మా పాపకి ఇలా చూపించండి. సో మేము చాలా గ్రేట్ఫుల్ ఉంటాము మీకు.
సో ఇక్కడ స్టిక్కర్ అయితే పెట్టేశారు. స్టిక్కర్కి మళ్ళీ కింద వైట్ అనేది తిలకం లాగా పెడతారు వి షేప్లో. సో దాని కింద మళ్ళీ డాట్, మళ్ళీ లిప్స్ దగ్గర డాట్, మళ్ళీ లిప్స్టిక్. సో చాలా ఉంటాయి ఇవన్నీ. అండ్ నేను తనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి డైలీ వేర్, స్కూల్కే పెట్టుకెళ్తుంది కదా. సో ఆ ఇయర్ రింగ్స్ తీసేసాను. సో ఇక్కడ వీళ్ళకి మేకప్ వాళ్ళు వీటి కాస్ట్యూమ్స్కి తగ్గట్టు మన క్లాసికల్ తగ్గట్టు ఇయర్ రింగ్స్ ఇస్తారు కదా. సో అవి పెట్టుకోవాలి. ఇంకా అవి పెట్టేటప్పుడు అయితే మస్తు ఏడుస్తుంది, చాలా పెయిన్ వస్తాయి అవి. పెట్టినప్పుడు ఏడుస్తుంది, తీసినప్పుడు ఏడుస్తుంది. ఇంకా తప్పదు కదా, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బాగుండాలంటే మన పర్ఫార్మెన్స్కి తగ్గట్టు రెడీ అవ్వాలి. అప్పుడే దానికి లుక్ వస్తుంది, అప్పుడే మంచిగా బాగా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. సో ఇక్కడ స్టిక్కర్ అదే బొట్టు పెట్టేశారు. చిన్న దగ్గర కూడా చిన్న స్టిక్కర్ లాగా డాట్ పెట్టేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు లిప్స్టిక్ పెట్టబోతున్నారు, పింక్ లిప్స్టిక్. సో ఇక్కడైతే రెడ్ కలర్ లిప్స్టిక్ అయితే వేస్తున్నారు చూడండి. సో అది కూడా మళ్ళీ స్ప్రెడ్ అవ్వద్దు, మళ్ళీ టీత్కి అంటకుండా, ఎక్కడ కదలకుండా అది కూడా అలానే మెయింటైన్ చేయాలి. మనం అనుకుంటే చాలా కష్టం, వేసే వాళ్ళకి కష్టము, వేయించుకునే వాళ్ళకి కూడా కష్టము. ఆ షేప్ రావాలి, లిప్ షేప్ మంచిగా, సో నీట్గా రావాలి ఫినిషింగ్ కూడా. సో వాళ్ళు కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా నీట్గా చాలా బాగా వేస్తారు మేకప్ పర్సన్స్ కూడా. పిల్లలకి ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, ఎక్కడ తక్కువ కాకుండా చాలా నీట్గా అందంగా కనిపించాలి కదా పిల్లలు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడతారు మేకప్ పర్సన్స్ అయితే. ఇక్కడ మళ్ళీ హైలైట్ చేస్తారు లిప్స్ కార్నర్స్కి, మళ్ళీ బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తున్నారు. సో బాగా మనకి బ్రైట్నెస్ కనిపించాలని, బ్రైట్గా కనిపించాలి లిప్స్ అని. సో వాళ్ళు సాంగ్ పాడతారు కదా, సో వాళ్ళకి అప్పుడు లిప్ మూమెంట్ బాగా బ్రైట్నెస్ కనిపించాలని మళ్ళీ దానిపై నుంచి అవుట్లైన్ వేస్తున్నారు. సో చూసారా ఎలా రెడీ అయ్యిందో. ఓకే, సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్న, అంతా రెడీ అయిపోయింది. సో ఇక్కడ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ప్రోగ్రామ్కి ముందు బాగా చేయాలని. ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ మేడం కొన్ని ఫొటోస్, కొన్ని పిక్స్ తీసుకుంటున్నారు పిల్లలవి. సో మేకప్ ఇప్పుడే ఫినిష్ అయిపోయింది కదా అందరిది, చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలందరూ. సో ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాము. ఇక్కడ ఇంకా పిల్లలు రెడీ అయ్యారు బయలుదేరడానికి, అందరు కూర్చున్నారు, స్టార్ట్ అయిపోతున్నారు ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్కి. సో ఇక్కడేమో ప్రోగ్రామ్కి వెల్కమ్ చేస్తున్నారు వీళ్ళని విత్, ఇక్కడైతే వీళ్ళని బ్యాండ్తో వెల్కమ్ చేస్తున్నారు పిల్లల్ని. చాలా హ్యాపీగా ఉన్నారు, స్మైలీ ఫేసెస్. డ్యాన్స్ మేడం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ దేవుడు ఉన్నారు, దేవుడికి దండం పెట్టుకుంటున్నారు పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలని. సో అందరూ వీళ్ళనే చూస్తున్నారు పిల్లల్ని, ఎంత బాగా రెడీ అయ్యారు పిల్లలు అని. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు మేడంతో పాటు, పిల్లలు గ్రూప్ ఫొటోస్, మేడంతో పాటు ఓన్లీ పిల్లలు, ఇలా చాలా ఫొటోస్ తీసుకున్నారు. సో ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఒకసారి ఫొటోస్ కూడా. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా. సో ఇదైతే డ్యాన్స్ చేసింది కదా ప్రోగ్రాము సాంగ్, దాంట్లో పిక్ ఇది. చూడకపోతే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ పేరు వచ్చేసి లక్షిత దాన్విత యూట్యూబ్ ఛానల్, మర్చిపోకండి.